యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక సాధు గొర్రెపిల్లగా, ఒక ప్రేమామయుడిగా, ఒక కనికర సంపన్నుడిగా ఉన్నాడు. కానీ బిడ్డలారా, రెండవ రాకడలో అలా ఉండడు. ఆయన ఒక గర్జించు సింహములాగా ఉంటాడు. ఎవరి వారి క్రియలను బట్టి వారికి తీర్పు విధిస్తాడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏలయన మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలను. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి గాని చెడ్డవి గాని భౌతిక శరీరమున వారు చేసిన కార్యములను బట్టి వారికి ప్రతిఫలం. నువ్వు ఈ లోకంలో ఏ విధముగా జీవిస్తున్నావు దానిని బట్టే నీకు ప్రతిఫలం. బిడ్డ, మోసపోమాకో, లోకాన్ని చూసి మోసపోమాకో. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది.